1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే. ప్రస్తుతం మనతో ఉన్నారండి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు మంత్రశాస్త్ర పండితులు కొండవీటి దత్తాత్రేయ శర్మ గురువు గారు ఉన్నారు. సో వారిని అడిగి బోల్డ్ అనే సందేహాలు నివృత్తి చేసుకుందాం. ముఖ్యంగా అయితే మనం భోజనం చేసేటప్పుడు అప్పట్లో అయితే చాలా నియమాలు పాటించేవాళ్ళు. ఇప్పుడు ఎవరో అంత నియమాలు పాటించలేదు. సో అసలు ఎలాంటి నియమాలు పాటించాలనేది గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం. నేను ఇందాక అన్నట్లు నిజంగా ప్రతిదానికి ఒక నియమం ఉండేది. మీరు గత వీడియోలో కూడా స్నానం చేయడానికి కూడా ఒక నియమాలు చెప్పారు. భోజనం చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అంటారు? భోజనం అనేటటువంటిది అన్నం పరబ్రహ్మ స్వరూపం. అంటే ఇప్పుడంటే పిజ్జాలు బర్గర్లు అవన్నీ వచ్చాయి, కానీ అసలు భోజనం అంటే అన్నమే. ధాన్యం గోధుమలతో కూడింది కానివ్వండి, లేదా ధాన్యం కానివ్వండి. ప్రధానంగా అన్నమునకి మనం గౌరవం ఇవ్వాలి. చాలామంది ఎలా పడితే అలా కూర్చుని తింటాం, ఇష్టం వచ్చినట్టుగా తింటాం, మంచాల మీద కూర్చుని తింటాం, అలాంటివి చేస్తూ ఉంటారు. అసలు లెక్క ప్రకారంగా భోజనం చేసేటటువంటి పద్ధతి ఏమిటి అంటే, ఎవరైనా సరే భోజనం చేసే ముందు స్నానం చేయమని చెప్పి శాస్త్రం. భోజనం చేసే ముందు స్నానం చేయాలి. స్నానం చేసి మాత్రమే భోజనం చేయాలి. ఎందుకు అంటే, మనం భోజనానికి ఇచ్చేటటువంటి గౌరవం. ఇప్పుడు మనం అనేకమైన ఏదో వృత్తిరీత్యా వ్యాపారరీత్యా ఏదో పనిలో ఉంటాం. పనిలో ఉండి మనం ఏం చేస్తాం, మన శరీరం దుమ్ము పట్టో ఇంకోటో ఉంటుంది, చిరాకుగా ఉంటాం. ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఈ చిరాకుతో మనం భోజనం సరిగ్గా చేయాలి. అందువల్ల ఏం చేయాలంటే స్నానం చేయాలి. స్నానం చేస్తే శరీరం శుద్ధి అవుతుంది. కాస్త మనస్సు కూడా ఆ నీళ్ళ యొక్క చల్లదనానికి కాస్త మనస్సు శరీరం కాస్త ప్రశాంతంగా ఉండి, భోజనం 2 ముద్దలు తినేది 4 ముద్దలు ఎక్కువ తింటాం. ఆ కారణంగా ముందు భోజనం చేయడానికి ముందు స్నానం చేయాలి. ఇప్పుడు ఉద్యోగరీత్యా ఇతరత్ర ఇప్పుడున్న హడావిడిలో ఎవరు చేయలేరు కాబట్టి శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. చేతులు ఎందుకు కడుక్కోవాలయ్యా అంటే, మనం చేసేటటువంటి పనిలో ఏదైనా మట్టి మన చేతి వేళ్ల గోళ్ళకి పట్టుకుంటే అది విషపూరితం అవుతుంది. కాబట్టి తినేటటువంటి భోజనం ద్వారా బ్యాక్టీరియా లోపలికి వెళ్ళి అనారోగ్యాలకి కారణం అవుతుంది. కాబట్టి శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. ఎవరైతే భోజనం చేస్తారో, అసలు పూర్వం ఏం చేసేవారంటే అరిటాకుల్లో కానీ తామరాకుల్లో కానీ భోజనం చేసేవారు. అరిటాకుల్లోనూ తామరాకుల్లోనూ లేదా వెండి కంచాల్లోనూ కంచు కంచాల్లోనూ భోజనం చేసినంత కాలం ఎవరికి ఏ రోగాలు లేవు. ఎప్పుడైతే సత్తు పాత్రలు వచ్చాయో, ఎప్పుడైతే స్టీలు పాత్రలు వచ్చాయో, ఎప్పుడైతే ఈ ప్లాస్టిక్కి తర్వాత అట్ట ముక్కలకు సంబంధించినటువంటి ఈ ప్లేట్లు లాంటివి వచ్చాయో, ఈ భోజనాలు వీటిల్లో భోజనం చేయడం వల్ల ఏమవుతుందయ్యా అంటే అనారోగ్య కారణాలకి ప్రధానమైనటువంటి హేతువులు. కాబట్టి అయితే అరిటాకు లేదా తామరాకు లేదా విస్తరాకు లేదా మోదుగాకుతో ఉన్నటువంటి ఆకులలో భోజనం చేస్తే మంచి ఆరోగ్యం కలుగుతుంది. అందరూ ఇప్పుడున్న పరిస్థితుల్లో లేదు, కానీ వాస్తవంగా అలా చేస్తే మంచిది. స్టీల్ పాత్రలో చేయద్దు, కావాలంటే కంచు పాత్ర కొనుక్కోండి. కంచులో గనక భోజనం చేస్తే మంచి ఆరోగ్యం కలుగుతుంది. స్తోమత ఉన్నటువంటి వాళ్ళు వెండి పళ్ళాల్లో తినాలి. స్టీల్ పాత్రలో కానీ ఇత్తడి పాత్రలో కానివ్వండి, తర్వాత సత్తు పాత్రలు అంటే అల్యూమినియం పాత్రలు కానివ్వండి, ప్లాస్టిక్ వాటిల్లో కానివ్వండి, మనం భోజనం చేస్తే ఆ చేసేటటువంటి భోజనం విషపూరితం అవుతుంది. ఇత్తడి కంచంలో అయినా తినొచ్చు, తప్పులేదు, అధమం. ఇప్పుడు మీరు వెండి కంచంలో అన్నారు కదా, ఆ వెండి కంచంలో కూడా మధ్యలో బంగారు పువ్వు వేసుకోవాలి. పూర్తి వెండితో తినకూడదు. ఆ బంగారు పువ్వు ఉంటేనే దానికి శ్రేష్టం అన్నమాట. ఎందువల్లనయ్యా అంటే, తర్వాత దాన్ని మనం దేనికైనా వినియోగించుకోవడానికి ఉపయోగం ఉంటుంది ఆ బంగారు పువ్వు ఉంటే. తద్వారా మనం భోజనం చేయాల్సినటువంటి వేసుకునే ఆకు కానీ విస్తరి కానీ ఈ ప్రకారంగా కంచం కానీ ఇవి పెట్టుకుని తినాలి. తదుపరి మంచినీళ్ళ గ్లాసు ఉంటుంది. ఆ మంచినీళ్ళ గ్లాసు ఎప్పుడూ కూడా ఎడం చేతి వైపు పెట్టుకోకూడదు, కుడి చేతి వైపు పెట్టుకోవాలి. ఎప్పుడూ కూడా కుడి చేతి వైపే పెట్టుకోవాలి, ఎడం చేతి వైపు గ్లాసు పెట్టుకోకూడదు. తాగేటప్పుడు కుడి చేతి వైపు నుంచి ఎడం చేతి వైపు తీసుకుని తాగొచ్చు, కానీ మనం ఎప్పుడూ కూడా గ్లాస్ ఎప్పుడూ కూడా కుడి చేతి వైపే ఉండాలి. తద్వారా ఇంకో విషయం ఏమిటయ్యా అంటే, మౌనేన శ్రద్ధేన భోజనం. భోజనం చేసేటప్పుడు ఎవరితోటి మాట్లాడకూడదు. శ్రద్ధగా మంచిగా శుభ్రంగా భోజనం చేయాలి. తినేటప్పుడే 4 మెతుకులు ఎక్కువ తింటే తర్వాత అస్తమానం ఆకలి వేయదు, తర్వాత స్నాక్స్ అవి తినే అవసరం ఉండదు, ఇబ్బందులు ఉండవు. మీరు అన్నారు కదా కూర్చొని తినాలి అని. అవునమ్మా. ఇప్పుడు ఎక్కడైనా బఫే సిస్టమ్ బాగా ఉంది, చక్కగా ప్లేట్లు తీసుకొని నిల్చొనే తింటారు. అమ్మా, వాస్తవంగా అలా తినకూడదు. భోజనం నుంచుని భోజనం చేయకూడదు. ఎప్పుడూ కూడా నేల మీద కూర్చుని మాత్రమే భోజనం చేయాలి. ఇంకా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలామంది పెద్దవారు అంటే కింద కూర్చోలేక పాపం కాళ్ళు అవస్థపడి వాళ్ళు ఏదో టేబుల్ మీద కూర్చుని భోజనం చేస్తే వాళ్ళ వరకు తప్పు లేదు, కానీ
ఎవరైనా సరే నేల మీద కూర్చుని నేల మీద కూడా పూర్తి నేల మీద కూర్చోకూడదు. ఏదో ఒక ఆసనం వేసుకోవాలి. చాపో లేకపోతే దుప్పటియో లేకపోతే ఏదో ఒక ఆసనం వేసుకుని ఆసనం మీద కూర్చుని భోజనం చేయాలి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం తినేటటువంటి వాడు అన్నానికి అపారమైనటువంటి గౌరవం ఇచ్చి తినాలి. లేదంటే సగం తిని వదిలేయకూడదు. వాడికి ఎంత కావాలో అంతే పెట్టుకుని తినాలి తప్ప ఆశ కోసం ఎక్కువ పెట్టేసుకుని సగం తిని మళ్ళీ తినలేక వదిలేస్తే వాడు ఎన్ని మెతుకులైతే వదిలేశాడో వచ్చే జన్మలో అన్ని సంవత్సరాల పాటు వాడి దరిద్రంతో బ్రతుకుతాడు. అంటే వాడికి అన్నం ముట్టదు. వాడికి అన్నం ఎందుకయ్యా అంటే ఒకవేళ ఇంట్లో వండుకున్న అన్నం నువ్వు కంచంలో మిగిలింది ఎంగిలి అవుతుంది. ఈ ఎంగిలి పదార్థం ఎవరు తినడానికి ఉండదు. ఒకవేళ మిగిలితే ఇంట్లో పనివాళ్ళో లేకపోతే పశువులకో పక్షులకో పెట్టుకుంటే పుణ్యం. కానీ ఈ ఎంగిలి అన్నం పెడితే మహాపాపం. అలా మనం పెట్టేటటువంటి అన్నం కూడా వడ్డించేటటువంటి వారు కూడా అన్నం బహుకుర్వీత మంచిగా శ్రద్ధగా పెట్టాలి. పెట్టేవాళ్ళకి ఒక స్త్రీ ఉన్నారు, భర్తకి పెడతారు, పెట్టేటప్పుడు శ్రద్ధగా పెట్టాలి. అన్నం మీద గౌరవంతో పెట్టేదో హడావిడిగా తొలిచేసి అన్నం కానీ పప్పు కానీ కూర కానీ పదార్థాలు కంచంలో కానీ ఆకులో కానీ వేసినప్పుడు నేల మీద పడకూడదు. ఆ ఒక్క మెతుకు కూడా నేల మీద పడకూడదు. ఎందుకయ్యా అంటే నేల మీద పడితే అన్నపూర్ణ అమ్మవారిని మనం అవమానపరిచినట్టు లెక్క, నీకు శ్రద్ధ లేనట్టు లెక్క. శ్రద్ధ అంటే అది. తినేటప్పుడు నేల మీద పడకూడదు. తినేవాడు కూడా కంచంలో తినేవాళ్ళు ఉంటారు. వాళ్ళు కొంతమంది తిన్న తర్వాత కంచం తీసేస్తే ఎన్ని మెతుకులు ఉంటాయో ఒక్క మెతుకు కూడా తినేటప్పుడు కింద పడకూడదు. అలా అన్నం శ్రద్ధగా తినాలి, నియమంగా మౌనంగా తినాలి. మౌనంగా ఎందుకు తినాలి? మరి 10 మంది మనం కుటుంబ సభ్యులందరూ చేరేది భోజనం చేసే సమయంలోనే కదా. 4 మాటలు మాట్లాడుకుంటే 4 ముద్దలు ఎక్కువ దిగుతాయి కాబట్టి మేము మాట్లాడుకుంటూ భోజనం చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే ఎందుకు ఆ నియమం పెట్టారు మాట్లాడకుండా భోజనం చేయాలనే నియమం అంటే, ఎప్పుడైనా భోజనం చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు పులక మారిందనుకోండి, ఏ మెతుకో అన్నం మెతుకో ఏమన్నా గొంతుకు అడ్డం పడితే ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఆ కారణంగా మౌనంగా భోజనం చేయాలి. కాబట్టి ఇంకోటి కూడా అంటే భోజనం ప్రారంభం చేసేటప్పుడు చక్కగా నీళ్లతోటి ఒక్కసారి ఆ పదార్థాల మీద చల్లుకోవాలి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాతు. ఎందుకు చల్లుకోవాలి? నీళ్లు మనకి ఎక్కువై కాదు. చల్లుకోవడం గల కారణం ఏమిటయ్యా అంటే, అయ్యా పరమేశ్వర, ఈ రోజున వాళ్ళు ఏ మతం వాళ్ళు కానివ్వండి, ఏ కులం వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఆరాధించే భగవంతుడికి నమస్కారం చేయాలి. స్వామి, నీ అనుగ్రహంతో ఈ రోజున ఈ 4 మెతుకులు నాకు దక్కాయి, ముందుగా నీకు సమర్పిస్తున్నానని చెప్పి భగవంతుడికి నమస్కారం చేసుకుని శుద్ధి చేయాలి. ఇప్పుడు అన్నం వండుతారు, అక్కడ పెట్టేస్తారు. మనకు వడ్డించే లోపు ఈ లోపు గాలిలో మనకి కంటికి కనబడిన సూక్ష్మజీవులు ఉంటాయి. అవన్నీ ఆ అన్న పదార్థాల మీద వాటి మీద వీటి మీద కొంత అటు ఇటు పడుతూ ఉంటాయి. కాబట్టి వాటి యొక్క శుద్ధి కోసం అని చెప్పి నీళ్లు చల్లుతారు. తర్వాత కంచం చుట్టూ రాగానే ఆకు చుట్టూ రాగానే నీళ్లు పోస్తారు. ఎందుకు పోస్తారు అంటే, భోజనం చేసేటప్పుడు చీమలు కానీ లేదా ఇతరత్రా వేరేటటువంటి చిన్న చిన్న సూక్ష్మజీవులు లాంటివి కానీ అలాంటివి ఏమీ కూడా ఆ నీరు యొక్క ఆ ఇది దాటి, నీరు ఉండడం వల్ల అవి దాటి లోపలికి రావు. అప్పుడు మనం చేసేటటువంటి భోజనం మీద చీమలు పడటం అలాంటివి లేకుండా ఉంటాయన్న కారణం చేత ఆ నీళ్లుని ఒకసారి పైన చల్లి చుట్టూ కూడా చల్లుకుని అమృతమస్తు అనుకుని తింటారు. అమృతమస్తు అనుకోవాలి ఖచ్చితంగా భోజనం చేసేటప్పుడు. ఎందుకు అనుకోవాలి అంటే, ఇది అమృతంతో సమానం. ప్రతి మనిషిలోనూ జీవాత్మ లోపల పరమేశ్వరుడు ఉంటాడు, పరమాత్మ శక్తి ఉంటుంది. నువ్వు పెట్టేటటువంటి ప్రతి ముద్ద పరమేశ్వరుడు స్వీకరిస్తాడు. కాబట్టి అమృతమస్తు అని ఎప్పుడైతే స్వీకరిస్తామో, అమృతం అనేటటువంటిది దేనికయ్యా అంటే అది ఔషధం అన్నమాట. ఆరోగ్యం అంటే నేను తినేటటువంటి ఈ అన్నం అమృతమై ఔషధమై నా ఆరోగ్యానికి నాకు బలాన్ని కలిగించుగాక అని దాని అర్థం. అందుకని అమృతమస్తు అనుకుని మనం ఏ దేవుడిని అయితే ఆరాధిస్తామో ఆ దేవుడికి నమస్కారం చేసుకుని శివార్పణమనో రామార్పణమనో అనుకుని చక్కగా ఆ భోజనం చేసి మౌనంగా శ్రద్ధగా భోజనం చేసి, తర్వాత మధ్యలో ఎప్పుడూ కూడా భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగకూడదు. చివర్లో లాస్ట్లో అంతా అయిపోయాక చివర్లో తాగాలి. ఆ తదుపరి మళ్ళీ ఒకసారి నీళ్లు చుట్టూ తిప్పేసి వెళ్ళి చెయ్యి కడుక్కోవాలి. ఆ ప్రకారంగా ఒకరి ప్లేట్లో ఒకరు తినొచ్చా గురుగారు? తినకూడదమ్మా. దాన్ని ఉచ్చిష్టం అంటారు. అది కేవలం భార్యాభర్తలు తప్ప. అది కూడా కొన్ని వ్రతాలు చేసేటటువంటి వాళ్ళు భార్యాభర్తలు తినొచ్చు. పూర్వకాలం ఒక సాంప్రదాయం ఉండేది, భర్త తిన్న ఆకులో కానీ భర్త తిన్న కంచంలో కానీ భార్య తినేది. అది కేవలం భార్యాభర్తలు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరూ కూడా
వాళ్ళు తిన్నటువంటి కంచంలో ఇంకా ఎవరూ కూడా తినకూడదు. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మనం బయటికి వెళుతూ ఉంటాం, హోటల్కి వాటికి వెళ్తూ ఉంటాం, వాడు ఒక గిన్నెలో ఇస్తాడు, ఇది ఆ గిన్నెలోవే ముంచుకుని తినేటువంటి దౌర్భాగ్య స్థితి. ఇదంతా కూడా ఏమిటి, దాన్ని ఉచ్చిష్టం అంటారు, ఎంగిలి. అది పనికిరాదు. అలా తిన్నందువల్ల ఏమవుతుందయ్యా అంటే లేనిపోని అవతల వాడికి ఉన్నటువంటి రోగాలు వీడికి వస్తాయి, వీడికున్న రోగాలు వాడికి వస్తాయి. ఆ కారణంగా ఉచ్చిష్టం అనేది పనికిరాదు, ఎంగిలి అనేది పనికిరాదు. అందులో భోజనం ఇందాక ఏం చెప్పాం, అన్నానికి గౌరవం ఇవ్వాలి. వాడి ఎంగిలి నీ కంచంలోను, నీ ఎంగిలి వాడి కంచంలోను వేస్తే ఇంక నువ్వు అన్నానికి గౌరవం ఇచ్చింది ఏమవుతుంది? కాబట్టి మనం ఆ ప్రకారంగా చేయాలి. నువ్వు నిజంగా మెతుకులు కింద పడితే జన్మలకి దాని దోషం అనేది ఉంటది. అవునమ్మా. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్వస్తి.